స్వభావాన్ని మనము కూడా కలిగి ఉండడము అన్నమాట. బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత యేసుప్రభుని ధరించుకున్నామంటే యేసుప్రభులాగే మనము ప్రవర్తించాలి, ప్రవర్తించే బద్ధులమై ఉన్నాము అనేది అర్థం. కాబట్టి ఇప్పుడు మనం అందరూ కూడా యేసుప్రభు వారిలాగా ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది మనల్ని మనమే పరిశీలించుకోవాలి. లేకపోతే ఇదే జ్ఞాపకం చేసుకోండి, ఇదే చివరి దినం అయితే మన ప్రయాణం ఎటవైపు. మనం కనుక ఈ రక్షణ భాగ్యాన్ని మనం కనుక వదులుకుంటే యేసు ప్రభు వారు ఈ రకంగా చనిపోయింది మన కోసం మన దృష్టిలో వ్యర్థమైపోతుంది. కాబట్టి యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ధ్యానిస్తున్నప్పుడు 7 మాటలే కాదు, అంతకన్నా ముందున్నటువంటి లైఫ్ కూడా ఇంపార్టెంట్, ఆ టైంలో ఉన్నటువంటి లైఫ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన అంత గొప్పగా జీవించి తండ్రి తనకి ఇచ్చినటువంటి పనిని కంప్లీట్గా చేశాడు. దాని నుంచి 1% కూడా ఆయన బయటికి